రీజనల్ టైం అంటే ఎంత? మీ డిక్షనరీ చూసి చెప్పండి. ఇప్పటికే 10 నెలలు గడిచింది, ఇంకా గడువు కావాలా? ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని గుర్తుంచుకోవాలి. మిత్రులారా, దేశ అత్యున్నత న్యాయస్థానం అట్లా అంటూ ఉంటే మన స్పీకర్ గారు ఏం చేస్తున్నారో చెప్పాలా? పైసల కోసం, కాంట్రాక్ట్ల కోసం, తప్పుడు మార్గంలో సంపాదించినటువంటి దుర్మార్గపు ఆస్తుల కోసం పార్టీ మారినటువంటి కేసీఆర్ బొమ్మతోటి గులాబీ జెండా మీద గెలిచినటువంటి దొంగల్ని ఎప్పుడు అనర్హులుగా ప్రకటిస్తారు, ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఓట్లు వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తుర్రు. ఇది ప్రజాస్వామ్య అంశం అని కోర్టులు వ్యాఖ్యానిస్తున్నాయి. కడియం శ్రీఆర్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు, కోర్టు పరిధిలో ఉంది, కోర్టు ఏది చెప్పినా వింటామని. కోర్టు చెప్పన్నా నువ్వు రోజు అన్నం తినమని? కోర్టు చెప్తుందా ఎడమ చేయితో మాత్రమే కడుక్కోమని? కోర్టు చెప్తేనే చేస్తున్నావా? నీకు కూడా ఉండాలి కదా, ఎలాగో నీకు లేదు. నువ్వు తెలంగాణ ద్రోహివి, నీ నియోజకవర్గాన్ని నాశనం చేస్తూ ఓ రాచరిక పాలన నడిపిస్తున్న ఓ నాయకునివి. నీకు కోర్టు చెప్పిందా ఎడమ చేయితోటే కడుక్కోమని? తెలియదా నీకు ధర్మం ఏంది అధర్మం ఏంది? కేసీఆర్ బొమ్మ మీద గులాబీ జెండా మీద గెలిచిన కడియం శ్రీహరి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, సంజయ్ గారు, నల్లెకుట్ల సంజయ్ గారు పేరు వెనకాల గాంధీ పెట్టుకున్న గాండు అని తెలంగాణ సమాజం అంటుర్రు. వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాలి కదా. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో మీ శీలాన్ని, మీ శీల విలువ ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. మిత్రులారా,